ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मुखं हरे करोति कृष्ण प्रभु वाचालं जी मौनं दंडवत गायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत्। हरे कृष्ण हरे प्रभु कृष्ण जी हरे प्रभु जी कृष्ण दंडवत प्रभु दंडवत जी प्रणाम दंडवत प्रभु जी प्रणाम प्रभु दंडवत जी प्रणाम प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम प्रभु कृष्ण जी दंडवत प्रणाम प्रभु जी दंडवत प्रणाम वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च हरे कृष्ण पतितानां प्रभु जी पावनेभ्यो दंडवत प्रणाम वैष्णवेभ्यो हरे नमो कृष्ण नमः। प्रभु जी दंडवत प्रणाम ओके, हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम जय हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम कृष्ण प्रभु जी प्रभु जी हरे दंडवत कृष्ण। प्रणाम हरे हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी जी दंडवत प्रणाम రైట్. సో మనం ఈరోజు ఏం మాట్లాడుకుందాం మనకి నాకు ఒక రిఫరెన్స్ కూడా ఇచ్చారనమాట ఏం మాట్లాడడం ఏంటో. సో మనం ఏం మాట్లాడుకుందామంటే భగవంతుని గురించి వారి యొక్క లీలల గురించి. మనం ఎప్పుడైనా కానీ భగవంతుని మీద ఆధారపడి మనం చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా వారిని సంతృప్తి పరిచే విధంగా ఉంటే మనకి సంబంధించిన బాగోకులన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు. అదే ఇక్కడ ఏం చెప్తున్నారు భగవద్గీతలో కూడా అదే చెప్తున్నారు మనకి. అనన్యాశ్చింతయంతో మాం ఈ జన పర్యోపాసతే తేషాం నిత్యయుక్తానాం యోగక్షేమం మహా వహామ్యహం. ఎవరైతే నా యందు ధ్యానించి అనన్య భక్తి నన్ను వారు అర్పిస్తారో వారికి సంబంధించిన యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటానని చెప్పేసి, ఎవరికి ఏది కావాలంటే అది సమకూరుస్తానని చెప్పేసి. సో మనకి ఇక్కడ కృష్ణ చాలా క్లియర్గా చెప్తున్నారు. మీరు నిశ్చింతగా కళ్ళు మూసుకొని నా యందు ధ్యానం చేయండి, మీకు ఏది కావాలంటే అది నేను సమకూరుస్తా అని చెప్పేసి. సో ఇంత గ్యారంటీగా భరోసాగా మనకి చెప్తున్నప్పుడు మనకి ఇంకెందుకు మనకి భయం ఎందుకు? మనకు భయం ఉండకూడదు. సో అదే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. మనకి అంతే కదా మనకి మనం కూడా అదే అర్థం చేసుకోవాల్సింది. భవధీయులు ప్రభు మీరు స్వచ్ఛమైన ప్రేమతో మీ బంగారు పాదాలను పూజించే ఒక మహిళ యొక్క అన్ని కోరికలను స్వయంచాలకంగా నేర్పుతారు. అయితే ఒక మహిళ ఒక ప్రత్యేక ఉద్దేశంతో మీ యొక్క పాద పద్మాలను పూజిస్తే మీరు ఆమె కోరికలను త్వరగా నెరవేర్చేస్తారు. కానీ చివరికి ఆమె హృదయ వికారకంగా బాధపడుతుంది. మరియు మీరు హ్మ్. పడే విధంగా వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఎవరు మీ బంగారు పాదాలంటే పాదపద్మాలను కొంత భౌతిక ప్రయోజనానికి పూజించాల్సిన అవసరం లేదు. అయితే రూప గోస్వామి ఏం చెప్తున్నారంటే నార్మల్‌గా మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే దీని గురించి స్వచ్ఛమైన భక్తి సేవను అన్యాభిలాషత శూన్య జ్ఞాన కర్మ అనాదివృతం. మనకి ఎక్కడ చెప్పారంటే భక్తి రసామృత సింధులో చెప్పారు. ఎవరైనా కానీ భగవంతుని పూజించడానికి భౌతిక కోరికలు నెరవేర్చడానికి లేదా ఫలితమైన క్రియలలో విజయాన్ని సాధించడానికి భగవంతుని పూజించరాదు. భగవంతుని పాద పద్మాలను సేవించడం అంటే ఆయన ఎలా కావాలని కోరుకుంటున్నారు అలాగే వారిని సేవించటం. మనకి ప్రారంభంగా ఏమవుతుంది, మనం భక్తుడుగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక గురువు మరియు శాస్త్రాల ద్వారా వచ్చిన నియమాలను పాటిస్తూ భగవంతుని పోదామా ఈరోజు ఉంటుందో లేదో కనుక్కొని అదే కనుక్కోవాలి.
చూద్దాం. మాతాజీ మ్యూట్ లో ఉండండి. మాతాజీ అందరూ మ్యూట్. యా మ్యూట్ పెట్టాను వాళ్ళని. సో ఎప్పుడైతే మనం భగవంతునికి వారి పాదాలను సేవించాలి అని అంటే మనం అచింత్యమైన భక్తి, అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం. అయితే ఆధ్యాత్మిక గురువును పాటిస్తూ శాస్త్రాల ద్వారా ఇచ్చిన నియమాలను పాటిస్తూ భగవంతుని పూజించేమని మనకి ఆజ్ఞ ఇచ్చారనమాట. అలా భక్తి సేవన చేయడం ద్వారా మనం క్రమంగా కృష్ణులో ఆరాధన కృష్ణుని యందు ఆరాధన పెంచటం అంటే చేయటం ద్వారా మరియు అసలైన సున్నితమైన ప్రేమ మనం ప్రకటిస్తామన్నమాట. అప్పుడు మనం నిర్దిష్ట లక్ష్యం లేకుండా భగవంతుని సేవ చేస్తాము. అంటే మళ్ళీ ఎవరమ్మ మాట్లాడుతున్నారు? ఒక లక్ష్యం అనేది అంటే మనం భగవంతుని సేవే అతి ఉత్తమమైనదని భావిస్తాం అన్నమాట మనం. ఈ స్థితి అనేది భగవంతుడితో ఒకరికి సంబంధం యొక్క సంపూర్ణమైన దశ. ఎప్పుడైతే మన భగవంతుడు తన భక్తుని సౌకర్యం మరియు భద్రతను అడగకుండా చూసుకుంటాడో, మనకి అదే కదా భగవద్గీతలో చెప్పింది. ఏం చెప్తాను? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అంటే భగవంతుడు తన భక్తి సేవలో పూర్తిగా కలిసిపోతున్న ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా చూసుకుంటారు. వ్యక్తిగా అంటే పర్సనల్గా వచ్చి చూసుకుంటారు. అతని దగ్గర ఉన్నది భగవంతుడు మనకి రక్షణ కల్పిస్తారు మరియు అవసరమైనటువంటి అన్నీ కూడా సరఫరా చేస్తారు. కాబట్టి ఎవరైతే భగవంతుని భౌతిక విషయాల కోసం బాధ పెట్టకూడదు. అలాంటి ప్రార్థనలు అవసరం లేదు మనం భౌతిక విషయాల కోసం. అది ఎందుకంటే ఏదో రకంగా మనకి ఇప్పుడు ఒక జీవి పుట్టిందనుకోండి, దానికి ఏదో రకంగా భగవంతుడి మీద ఆధారపడి ఉంటే దానికి ఆహారం లభిస్తుంది. ఆహారం ఎప్పుడైతే భగవంతుని మీద విశ్వాసం లేదో మనం ఏం చేస్తుంటాం? దొంగలాగా మారుతాము. దొంగలాగా మారి భగవంతుని యొక్క చేతిలో నుంచి దొంగిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకే కదా ఇప్పుడు ఎవరైతే మూర్ఖులు వాళ్ళందరూ ఉన్నారో ఈ ఈ భౌతిక జగత్తు మీద పుట్టిన తర్వాతకి ఏమైంది? నమ్మకం లేకపోవటం ద్వారా దొంగలాగా మారేసి భగవంతునికి వ్యతిరేకంగా తయారైపోయారు. అదే భక్తుల్లాగా ఉండి భగవంతుని మీద ధ్యానం చేస్తూ భగవంతుని యొక్క కృప కోసం వెయిట్ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది? అందరూ కూడా భక్తులు అలానే ఉంటారు. ఇంకోటి వారికి సంబంధించినవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. మనకి అడవిలో ఎలిఫెంట్ ఉన్నది, ఏనుగు. దానికి ఆహారం ఎవరిస్తున్నారు? దానికి ఆహారం ఎవరిస్తున్నారు? మనం తీసుకొచ్చి ఇక్కడ పెంచుకోవాలనుకో కొన్ని వందల క్వింటాలు పెట్టాలి రోజుకి దానికి. కానీ అడవిలో చీమలు ఉన్నాయి. మనం ఏమన్నా వేస్తున్నామా చీమలకి? అతంటా అవే తెచ్చుకుని తింటున్నాయి. దేవతలు కూడా ప్రార్థిస్తుంటారు అనమాట. ఏం చెప్తుంటారు? ఓ ప్రభు, మీరు మీ శపథం నుండి ఎప్పుడు తొలగిపోరు. అయితే ఎప్పుడు సంపూర్ణంగా ఉంటుంది? ఎందుకంటే మీరు ఎంచుకున్నది సరైన మార్గం మరియు దాన్ని ఎవరూ ఆపలేరు. సృష్టి నిర్వహణ మరియు సంహారం అనే బ్రహ్మాండ స్థూలం 3 దశల్లో మీరు ఉన్నారు. మీరు పరమసత్యం. నిజానికి ఒకరు పూర్తిగా నిజాయితీగా లేకపోతే వారు మీ దయను పొందలేరు. ఇది కపటులకు అందుకోబడదు. మరియు సృష్టి అన్ని పదార్థాలలో కార్యాచరణ సూత్రం అంటే నిజమైన సత్యం కావున మీ అంతర్యామి అంతర్గత శక్తిగా పిలువబడుతుంది అని మనం చెప్తున్నాం. అయితే అందరితో సమానంగా ఉంటారు మరియు మీ ఆజ్ఞలు అందరికీ అన్ని కాలాలకు వర్తిస్తాయి. మీరు ఈ యొక్క సత్యం యొక్క ఆరంభం నుంచి ఉన్నారు. కాబట్టి మా నమస్కారాలను అర్పిస్తూ మేము మీకు
మీ పాద పద్మాలకు మా విన్నపాలు సమర్పించుకున్నాం. దయచేసి మాకు రక్షణనివ్వండి అని జెప్పేసి దేవతలు కోరుకుంటారు. అంతే ఆ విధంగానే గదా! దేవతలు కోరుకునేది. ఎప్పుడైతే రాక్షసులొచ్చేసి హ్మ్. వారిని ఆక్యుపై చేసేసి, ఫైట్ చేసేసి ఎందుకు ఈ రాక్షసులు ఏర్పడ్డారు? రాక్షసులంటే భగవంతుడి మీద నమ్మకం లేకనే కదా! స్వతహాగా అయ్యో! ఇప్పుడు నేనేంటి భగవంతుడి మీద ఎందుకు ఆధారపడాలి? అరే! ఇది కు హ్మ్. నేను ఎంత సంపాదించుకుంటే అంతొస్తుంది. ఇప్పుడు నేను గొప్పవాడిని అవ్వాలి. నేనే భగవంతుడినవ్వాలి. సో, వీళ్ళందరూ గూడా నాకు పని చేయాలి. నేను గొప్ప అదేంటి? అని ఎప్పుడైతే ఈ యొక్క అసూయ భావ కలుగుతుందో, మనం అంతా గూడా తప్పుగా ఆలోచించేసి తప్పుగా చేయటం జరుగుతుంది. దేవతలు లేదా భక్తులు పరమ పురుషుని భగవంతుడు సత్యమైన పదార్థంగా మనం భావించాలి. అద్ ఈ భౌతిక లోకంలో లేదా ఆధ్యాత్మిక లోకంలో ఏదైనా శ్రీమద్ భాగవతం ద్వారా మొదలవుతుంది. మనకి. అందుచేతనే మనం భాగవతం చదివేటప్పుడు ఏం చెప్తాం? ఓం నమో భగవతే వాసుదేవాయ. తర్వాతకి అదే వరుసలో సత్యం పరం ధీమహి అన్న పదాలతో మనకి ఎండ్ అవుతుంది. వాసుదేవుడు కృష్ణుడు పరమసత్యం, పరమసత్యం. ఈ పరమసత్యాన్ని ఆరాధించడానికి లేదా అర్థం చేసుకోవడానికి పరమసత్యం ఈ యొక్క ఏదైతే ఉన్న ఒక పద్ధతిని పెట్టారో, ఆ పద్ధతిని మనం ఆచరించాలి. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యాచ్ఛాస్మి తత్వతః. భక్తి ఆధ్యాత్మిక సేవ మాత్రమైన సత్యమైన యొక్క పరిపూర్ణ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మార్గం. కాబట్టే రక్షణ కోసం దేవతలు పరమ సత్యాన్ని ఎప్పుడు గూడా ఆహ్, సమర్పించుకుంటూ ఉంటారు. అంటే భగవంతునికి సేవ చేస్తూ ఉంటారు. సంబంధిత సత్యానికి కాదు. అనేక దేవతలను పూజించే వారు ఉన్నారు. కానీ పరమసత్యం మనకి కృష్ణుడు భగవద్గీతలో కూడా అదే చెప్తున్నాడు కదా! 7వ అధ్యాయంలో 23వ శ్లోకంలో అదే చెప్తున్నారు. అంతవాతు ఫలం తేషాం తద్భక్త్యల్పమేధసాం. చిన్న ఆలోచనలతో ఉన్న మనుష్యులు దేవతలను పూజిస్తారు. మరియు వారి ఫలితాలు పరిమితం మరియు తాత్కాలికంగా ఉంటాయి. దేవతల పూజల ద్వారా కొంతకాలం ఉపయోగంగా ఉండవచ్చు. కానీ మనకేమవుతుంది ఫలితాలు అంతవత్ అంటే నాశనమైనవి. ఈ భౌతిక లోకం తాత్కాలికం. దేవతలు తాత్కాలికంగా ఉన్నారు. మరియు దేవతల నుండి వచ్చిన ఆశీర్వాదాలు కూడా తాత్కాలికం. కానీ జీవులు శాశ్వతం. నిత్యానాం చేతనానాం. మనకి ప్రతి జీవి శాశ్వతానందాన్ని, తాత్కాలిక ఆనందాన్ని కాకుండా అన్వేషించాలి. సత్యం పరం ధీమహి అన్న ఈ యొక్క పదాలను మనం అర్థం చేసుకోవటం ఆరంభించినట్లయితే, మనకి ఈ యొక్క పరమ సత్యం అనేది ఈ యొక్క అన్వేషణ ద్వారా మనకి సూచించటం జరిగింది. బోధపడుతుంటుంది. మనం ఎప్పుడు గూడా సంబంధించినటువంటి స్వేచ్ఛ కోసం గాదు, ఆ సత్యం కోసం గాదు. ఈ పరమ సత్యం అనేది ఏంటి? మనం హ్మ్. ప్రయత్నించాలి. భగవంతుని ఆరాధిస్తూ నృస్ అదే నృసింహదేవుని వద్ద ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తూ ఉంటారు? బాలస్య నేహ శరణం పితరో నృసింహనార్తస్య చాగదం ముదన్వతి మజ్ఞాతో నౌ. ఒక బిడ్డకు రక్షణిచ్చేవారుగా దాని తల్లిదండ్రులే అని అర్థం చేసుకుంటారు. కానీ నిజంగా ఇది సత్యం కాదు. నిజమైన రక్షకుడు పరమ పురుషుడు భగవంతుడు. తప్తస్య తత్ప్రతివిధేయాహ్యంజ విభో తనుభృతాం త్వదుపేక్షితానాం. ఏం చెప్తున్నాడు? పరమపురుషుడు భగవంతుడి ద్వారా నిర్లక్ష్యంగా ఉంటే బిడ్డ తన తల్లిదండ్రుల ఉనికిలో ఉన్నప్పటికీ బాధపడిపోతాడు. మరియు రోగి
అన్ని వైద్య సహాయాలు ఉన్నప్పటికీ చనిపోతాడు. ఈ భౌతిక లోకంలో ఎక్కడా జీవించడానికి పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. మనుషులు రక్షణ కోసం అనేక మార్గాలను కనిపెట్టడం జరిగింది. కానీ పరమ పురుషుడు భగవంతుడు వాటిని తిరస్కరించినట్లయితే అవి ఏమవుతుంది? అవంతా కూడా ఉపయోగము కానివి. కాబట్టి దేవతలు ఉద్దేశపూర్వకంగా ఈ మాటలు అంటున్నారు. సత్యాత్మకామాన్ త్వం శరణం ప్రపన్న. నిజమైన రక్షణ మనం మాత్రమే, అంటే భగవంతుడు మాత్రమే మనకి కల్పించటం జరిగింది. ఆ సత్యాన్ని మనం ఈజీగా గ్రహించగలవచ్చు భక్తి ద్వారా. అదే కదా ఏం చెప్తున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. ప్రతి వ్యక్తి సత్యాన్ని అన్వేషిస్తున్నారు. అదేమంటే జీవన మనకి ఈ తత్వం ప్రకారం ఏమవుతుంది? దేవతలు సమాధానంగా చెప్తారు. పరమ సత్యమైన సత్యం కృష్ణుడు. పూర్తిగా కృష్ణ చైతన్యంతో ఉన్నవాడు పరమ సత్యాన్ని పొందవచ్చు. కృష్ణుడు పరమ సత్యం, పరసంబంధిత సత్యం. శాశ్వతంగా మనం చూసుకుంటే ఈ యొక్క 3 అంటే ఎటర్నల్‌గా 3 దశల్లో మనకి కాలాంగతంగా, ప్రస్తుతంగా, భవిష్యత్తు. అంతే గదా! ఈ 3 రకాలుగా చూసుకుంటే మనం కృష్ణుడెప్పుడూ సత్యం. గతం, ప్రస్తుతం మరియు భవిష్యత్తు భౌతిక లోకంలో ప్రతి కోశాన కూడా మనకి ఈ యొక్క కాలం అనేది నియంత్రిస్తుంది. గతం, ప్రస్తుతం మరియు భవిష్యత్తు యొక్క దశల్లో. అయితే సృష్టి ముందు కృష్ణుడు ఉండేవారు. మరియు సృష్టి ఉన్నప్పుడు కృష్ణుడు అన్నీ కూడా కృష్ణులో విశ్రాంతినే పొందుతూ ఉన్నాయి. మరియు మనం ఈ సృష్టి ముగిసినప్పుడు కూడా కృష్ణుడు నిలబడుతూనే ఉన్నాడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా పరమ సత్యం ఈ భౌతిక లోకంలో ఎటువంటి సత్యం ఉంటుంది అంటే అది పరమ సత్యం కృష్ణుడి నుండి ఉద్భవించినది మాత్రమే అని అర్థం చేసుకోవాలి మనం. ఈ భౌతిక లోకంలో సంపద కానీ అసంపదకు కారణం కృష్ణుడే. ఎలాంటి ప్రతిష్ట ఉన్నా అప్రతిష్ట కారణం కూడా కృష్ణుడే. ఈ లోకంలో ఎటువంటి శక్తి ఉన్నా అశక్తి ఉన్నా వాటికి కారణం కృష్ణుడే. భౌతిక లోకంలో జ్ఞానం మరియు విజ్ఞానం ఉన్న వాటికి కృష్ణుడే కారణం. భక్తులు మనం అర్థం చేసుకోవాల్సింది బ్రహ్మదేవుని అనుసరిస్తూ గోవిందమాది పురుషం. బ్రహ్మ ఏం చెప్తున్నారు? గోవిందమాది పురుషం తమహం భజామి ఆలోల చింతయంతర. ఆది పురుషుణ్ణి, పరమ సత్యాన్ని, గోవిందును పూజిస్తూ ప్రతి ఒక చోట 3 సూత్రాల ప్రాముఖ్యత ఆధారంగా మనకి అర్థం చేసుకోవడం జరుగుతుంది. జ్ఞానం, బలం మరియు క్రియ. జ్ఞానం శక్తి యొక్క మరియు క్రియ. ప్రతి రంగంలో పూర్తిగా జ్ఞానం, పూర్తిగా శక్తి మరియు పూర్తిగా క్రియ లేని వాడి ప్రయత్నం ఎప్పుడు విజయం సాధించదు. ఎప్పుడైతే మనం విజయాన్ని కోరాలంటే మనం 3 సూత్రాలు పాటించాలి. వేదాల్లో ఏం చెప్తున్నారు మనకి? వేదాల్లో నా తస్య కార్యం కారణం చ న విద్యతే నా తత్సమసశ్చ అధికశ్చ దృశ్యతే పరాశ శక్తిర్వివిధేవ శ్రూయతే స్వాభావిక జ్ఞాన బలక్రియ చ. ఎప్పుడైతే పరమ పురుషుడు భగవంతుడు స్వయంగా ఏది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి అటువంటి శక్తులు ఉన్నాయి. ఆయన ఎంచుకున్న దానిని పూర్ణంగా నిర్వహించేందుకు, భౌతిక ప్రకృతిని నియంత్రించేందుకు పూర్ణమైన జ్ఞానం
బలం మరియు క్రియ ద్వారా అన్నీ విజయవంతంగా జరుగుతాయి. అలాగే భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్నవారు జీవించడానికి పోరాడవలసిన అవసరం లేదు. కృష్ణ చైతన్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మనం విస్తరించడానికి పూర్తిగా నిమగ్నమైన భక్తులు దాదాపు హ్మ్. ప్రభుపాద టైంలో చూడండి 10,000 మంది దాకా ఉన్నారు శిష్యులు. ఈరోజు కొన్ని లక్షల్లో తయారయ్యారు. మనకి భగవంతుని యందు పూర్తిగా విశ్వాసం కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ. స్థిరమైన లేదా శాశ్వతమైన ఉద్యోగం ఉన్నా, లేకున్నా మనం నిజంగా చూడగలుగుతున్నాం. హ్మ్. అదే గదా భగవంతుని యొక్క అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. నా భక్తి నాకు భక్తితో పూజించేవారు నా పరమాత్మ రూపాన్ని ధ్యానిస్తూ నేను వారికి కావలసిన వాటిని ఇచ్చి ఉన్న వాటిని సంరక్షిస్తాను అని చెప్తున్నారు. కావలసిన వాటిని ఇస్తాను, ఉన్న వాటిని సంరక్షిస్తాను. ఎప్పుడైతే ప్రస్ ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకుంటామో, ఏ దిశలో అయినా అట్టి పరిస్థితుల్లో మనం పూర్తిగా పరమ పురుషునికి సమర్పించి జీవించడానికి పోరాటం అన్నది ఉండదు. సంబంధం శ్రీపాద మధ్వాచార్య వారు ఏం చెప్తున్నారు? మనకి ఉటంకిస్తూ చాలా అర్థవంతమైనదిగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? భగవంతుడు కృష్ణుడు అన్ని జీవుల హృదయాలలో ప్రత్యక్ష సాక్షిగా పరమాత్మగా ఉన్నారు. మనకి సుధామ అని చూడండి ఎందుకు తనను చూడటానికి వచ్చాడో పూర్తిగా అర్థం చేసుకున్నారు కృష్ణ పరమాత్ములు. అందువల్ల ఆయన ఈ మాటలను ఆలోచించారు. గతంలో నా స్నేహితుడు నా పూజను ఎప్పటికీ భౌతిక సంపద కోసం చేయలేదు. కానీ ఇప్పుడు తన నిష్ఠావంతమైన మరియు భక్తిపూర్వకమైన భార్య యొక్క కోరికను తీర్చడానికి నా దగ్గరకు వచ్చాడు. నేను ఆయనకు అటువంటి సంపద ఇవ్వగలిగినట్లుగా అది దైవదూతలకు కూడా లభించదగినది. అంతే కదా! విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తున్నాడంటే, భగవంతుడు క్షణికంగా ఆలోచించరండి మనలాగా. వారు సమగ్ర జ్ఞానాన్ని ఉన్నప్పటికీ, నా ఈ భక్తుడు ఇంత పేదరికానికి ఎలా పడ్డాడు? ఆ తరువాత పరిస్థితిని త్వరగా అర్థం చేసుకొని ఆయన ఈ శ్లోకంలో చెప్పినట్లు నార్మల్‌గా అదే కదా! అనన్యాశ్చింతయంతో మాం ఏ జన కొ ఎప్పుడైతే సుధామ మనకి ఎప్పుడైతే స్థితిలో ఉంటారో, ఏ దైవ సేవలో గోచరమైన లక్ష్యాలు లేని భక్తుడికి కొన్ని కూడా సాక్షాత్కారం మంచి అనుభవం స్వయంగా వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రత్యేకమైన భక్తితో పూజిస్తామో, పరమాత్మ రూపాన్ని ధ్యానిస్తూ వారికి ఖచ్చితంగా అన్నీ కూడా భగవంతుడు అన్నీ ఏదైతే కావాలో అవన్నీ కూడా సమకూర్చటం జరుగుతుంది. మరియు వారి యొక్క సంరక్షణని కూడా వారు తీసుకుంటారు. మనం ఇక్కడ ఈ విషయానికి సంబంధిస్తూ 2 రకాల భక్తుల గురించి తేడా గురించి తెలుసుకోవచ్చు. ఒకటి భౌతిక సుఖాలకు విరుద్ధంగా ఉంటావు. మరియు మరొకరు దీనికి నిర్లక్ష్యంగా ఉంటూ పరమ భగవంతుడి భౌతిక ఆనందాల పట్ల తీవ్ర అభ్యంతరం కలిగిన భక్తుడిపై బలవంతంగా సుఖాలను అమర్చడం. ఇది జడ భారతులు అర్థం చేసుకోండి. మనం జడ భారతులు చూశారు కదా! ఒక గొప్ప త్యాగం ఉన్నటువంటి భక్తులు స్పష్టంగా చూడవచ్చు. అయితే భగవంతుడు భౌతిక విషయాల పట్ల నిష్కాలమైన లేదా ఆకర్షణారహితమైన భక్తునికి అమితమైన సంపద మరియు శక్తిని ఇవ్వవచ్చు. ఉదాహరణకు ప్రహ్లాద్ మహారాజు, సుధామ విప్ర బ్రాహ్మణుడు ఇప్పటి వరకు భౌతిక సుఖాల పట్ల పూర్తిగా విరుద్ధంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన తన విశ్వాసపూర్వక భార్య కోసం మరియు కృష్ణుని దర్శనాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ భగవంతుని వద్ద నిరాశతో ప్రార్థనతో చేసేందుకు వచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది? సో ఎప్పుడైతే భగవంతునికి
మనం పూర్తిగా మనల్ని సమర్పించుకుంటాము. భగవంతుడు మనకి ఏదైనా ఇవ్వాలి అనుకున్నారనుకో, మనం సో, దాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు మనకి. సో, అది మనం అర్థం చేసుకోవాలి. మనం భాగవతంలో కూడా అదే చెప్తున్నారు. ప్రగతిర్గ్రహం మన్యమానస్తపస్తేజో యశన్నుదానన్యా భయం ఏవ జీవేత్ శిలైర్వా దోషాద్రిక్తయో. ఎప్పుడైతే బ్రాహ్మణులు చారిటీ అనేది తీసుకోవటం జరుగుతుందో, వారి యొక్క ఆస్టరిటీ కానీ, ఒక ఆధ్యాత్మిక విముఖత కానీ, వారు చేసేటువంటి ఇవన్నీ కూడా తక్కువ అవ్వటం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ 2 కూడా భోగైశ్వర్యాల కోసం సాక్రిఫైస్ చేస్తారో, వారికి ఈ ఆస్టరిటీస్‌ని కోల్పోవటం జరుగుతుంది. అయితే ప్యూర్ డివోటీ ఎప్పుడు కూడా వీటన్నిటిని ఆలోచించరు. ఇంకా వీటిని పణంగా పెట్టేసి భక్తులకు సేవ చేయాలని చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ బెగ్గర్‌గా ఉండకూడదనమాట మనం. ప్రొఫెషనల్ బెగ్గర్‌గా అంటే, అరే! ఎందుకు మనం ఎళ్ళిపోయి ఇక్కడ అడుక్కుంటే సరిపోతుంది గదా! అని జెప్పేసి. తన వ్యక్తిగత జీవన నిర్వహణ కోసం వృత్తిగా భిక్షాటన అనేది చేయకూడదు. మనం చూడండి, భారతదేశంలో చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. వారు ముఖ్యమైన దేవాల్లో గేట్ల వద్ద కూర్చొని ప్రతి ఒక్కరి అంటే వచ్చిన వారితో మరియు వెళ్ళిపోతున్న వారికి భిక్షాటన చేస్తూ ఉంటారు. ఎవరో దానం ఇవ్వకపోతే వారికి హ్మ్. ఏం చేస్తుంటారు? కక్షను చూపించి వారిని అనుసరిస్తూ హ్మ్. ఉంటారు. ఈ అమెరికాలో అటువంటి పెద్ద పెద్ద ఉపదేశకులు ఉంటూ ఉంటారు. మరియు టెలివిజన్ మరియు రేడియో ద్వారా భారీ మొత్తంలో డబ్బు సేకరిస్తూ ఉంటారు. ఒక బ్రాహ్మణుడు లేదా వైష్ణవుడు భావిస్తే వృత్తిగా భిక్షాటన చేయటం అతనికి నియమాలను అంటే ఈ యొక్క నియమాలను బలహీనపరిచి మరియు అతని ఆధ్యాత్మిక ప్రభావాన్ని ధ్వంసం చేసే మరియు అతనికి చెడు పేరు తెచ్చే క్రమంగా ఆ ప్రక్రియను అనేది ఉంటుంది. దాన్ని విడిచిపెట్టాలి మనం. ఒక వ్యక్తి భగవంతుని పరిపాలించే కార్యం కోసం అందరికీ దానం ఇవ్వాలని భిక్ష అడగవచ్చు. అర్థమైంది గదా! కానీ వ్యక్తిగత జీవన నిర్వహణ కోసం భిక్ష అడగటం అతని నియమ పాలనకు వ్యతిరేకము. ఏంటి, నేను ఇప్పుడు 10 మంది మంచి కోసం వెళ్లి భిక్ష చేయటంలో తప్పు లేదు. కానీ నా స్వలాభం కోసం అదే ఒక భిక్షాటన అనేది ఒక లక్ష్యంగా చేసుకొని నా జీవితాన్ని నేను పాటిస్తే ఏమవుతుందంటే, దాని ద్వారా మంచి అనేది లభించదు. ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుడు చూసుకుంటే అప్పుడప్పుడు వేద జ్ఞానాన్ని బోధించటం మరియు యజ్ఞాలను నిర్వహించటం అనే పని చేపట్టవచ్చు. అయితే అలాంటి కార్యాలు కూడా భగవంతుని మీద నమ్మకానికి అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్ళవు. బ్రాహ్మణుడు జీవనోపాధి కోసం బోధించేవాడైతే అతని బోధనపై తరచు నియంత్రణ ఉండవచ్చు. మరియు యజ్ఞం నిర్వహించే వారిని భౌతిక పూజలకు ప్రభావితం చేసే చేయవచ్చు కూడా మనం. అర్థమైంది గదా! సో, ఈ విధంగా ఒక బ్రాహ్మడు సంక్లిష్టమైన మరియు అవమానకరమైన స్థితిలో ఉంచబడవచ్చు. ఒక ఉన్నత స్థాయి బ్రాహ్మణుడు లేదా వైష్ణవుడు చివరికి తన నిర్వహణ కోసం పూర్తిగా భగవంతుని కృప మీద ఆధారపడాలి. భగవంతుడు తన భక్తుని
పోషించడానికి వాగ్దానం చేసిన వారై మరియు ఒక అభివృద్ధి చెందిన వైష్ణవుడు భగవంతుని మాటపై ఎప్పటికీ సందేహించరాదు. సో, మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, భగవంతుని మీద అనన్యమైన ఒక విశ్వాసం కలిగి ఉండాలి. కృష్ణ చైతన్యం లేకుండా క్షణకాలం కూడా జీవింపలేని వాడు మనకేమవుతుంది, శ్రవణ కీర్తనము, స్మరణము, వందనం, ఈ దాస్యము, సాఖ్యము, ఆత్మనివేదనం, పాద సేవన, అర్చనం, ఈ సేవలు చేయటం ద్వారా భక్తియుక్త సేవ యందు నెలకొని 24 గంటలు కూడా కృష్ణుని స్మరిస్తూ అన్యము కావింపడు. అయితే అట్టి కార్యములన్నీయు మంగళకరములు అయితే ఆధ్యాత్మిక శక్తి ఎట్లా ఉంటుందంటే, దేవాదేవుని సాంగత్యము పొందుటయే అతని ఏకైక వాంఛ కావాలి. మనం దేవాదేవుని పొందటమే మన ఏకైక కాంక్షగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం నిస్సందేహంగా ఎటువంటి అవరోధాలు లేకుండా భగవంతుని చేరగలము. అదే యోగం అనబడును మనకి. క్షేమం ఇక్కడ ఏం చెప్తున్నాడు, భగవానుని కృపచే అట్టి భక్తుడు ఎన్నడూను ఈ భౌతిక స్థితికి తిరిగి రాడు. క్షేమము అంటే పదము భగవానుని దయతో కూడిన రక్షణమును సూచించుచున్నది. భగవానుడి యోగ ద్వారా కృష్ణ చైతన్యం పొందుటకు భక్తునకు తోడ్పడును. అతడు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై పిమ్మట దుఃఖపూరితమైన బద్ధ జీవితమునకు తిరిగి పతనము చెందకుండా భగవంతుడు రక్షించును. ఏం అర్థం చేసుకున్నాం మనం? ఓకే. సో, మనం భగవంతుని మీద పూర్తిగా విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఉండి, భగవంతుని పూజిస్తూ, భగవంతుని యొక్క నవవిధ భక్తి ఏ విధంగా మనకి వివరించారో, వాటి ద్వారా ఏమవుతుందంటే మనకి భగవంతుని యొక్క సేవ, ఆరాధనే పరమ లక్ష్యంగా భావించటం ద్వారా మనకి సో, ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటాం. అంటే భగవంతుని ఆ లక్ష్యం, మనం ఏదైతే లక్ష్యం, భగవంతుని యొక్క కృప లభిస్తుంది. లేని పక్షంలో ఏమవుతుందంటే, మనం ఎక్కడో ఈ భౌతిక జగత్తు ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ ద్వారా సో, మనం చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని చేరుకోము. సో, ఇక్కడ ఇదే చెప్తున్నారు. అనన్యాశ్చింతయంతో మాం పర్యుపాసతే, అంటే ఎవరైతే ఈ యొక్క అనన్యమైన భక్తిని నా యందు ఉంచుతారో, నేను వారికి ఏది కావాలో అది సమర్పిస్తాను, మరియు వారి దగ్గర ఏదుంటే అది రక్షిస్తాను అని చెప్తున్నారు కృష్ణుడు. సో, మనం దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం జీవనాన్ని కొనసాగిస్తామో అంతా సవ్యంగా జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, మీరు చెప్పినట్లుగా
మనం ఆయన మీద పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి ఆయన శరణాగతి చేస్తే ఖచ్చితంగా మన యోగక్షేమాలన్నీ ఆయనే చూసుకుంటారని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఆ, హరే మీరు కృష్ణ. ఇంతకుముందు నా వేరే ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. మనం ఇంతకుముందు మనకి పూరి పాండా తెలుసు కదా. పూరి ఎస్ పాండా ప్రభుజీ. ఆయన గీతా పాండా అని ఆ స్టోరీ కూడా విన్నాం. అది అది చెప్పొచ్చు మంచిగా. అది కూడా చాలా మంచి ఉదాహరణ అనమాట దానికి. ఆయన తెలియదు ఏంటంటే ప్రభుజీ. తెలియదు ప్రభుజీ. చెప్తారా తెలియదా? ప్రభుజీ? ఓకే. యాక్చువల్‌గా ఒక చోట పూరిలో ఒక భక్తుడు ఉంటాడనమాట. ఆయన భగవద్గీతని ఎప్పుడూ పో ఎక్కడికెళ్ళినా భగవద్గీతను బోధిస్తూ ఉంటాడు. అయినా గాని ఏ భిక్షాటన ఏం చెయ్యరనమాట. బోధించడం ద్వారా వచ్చిన దానితోనే సో, జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఇంతే బాగా కుంభవృష్టి జరుగుతూ ఉంటుందనమాట. అంటే వానలు అన్నీ బయటికెళ్ళి మనకి భిక్షాటన చేయటానికి ఆయనకి టైం ఉండదు. ఎందుకంటే వానల వల్ల. సో, ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా నిండుకొనుంటుంది. సో, ఈ సామాగ్రి అయిపోయినప్పుడు భార్య ఏం జరుగుతుందంటే చెప్తుందనమాట. ఇట్లా సామాగ్రి అంతా నిండుకొని పోయింది. మీరు తీసుకొని రావాలి. ఇక పిల్లలకి తినటానికి ఏముండదు. రేపటి నుంచి అని చెప్పినా, సరే ట్రై చేద్దామంటాడు. వాన పోదు అలానే ఉంటది. వానొస్తుందని చెప్పేసి ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. ఎళ్ళడు. సో, బయటికెళ్ళటానికి గూడా ఆస్కారం లేకుండా ఉంటుందనమాట. అట్లా 2 రోజులు, 3 రోజులు అయిపోతుంది. తర్వాతకి పిల్లాడికి ఇగ ఆకలి ద్వారా ఏమవుతుందంటే జ్వరమొస్తుంది. జ్వరమొచ్చేసి ఆకలి బాగా ఏడుస్తూ ఉంటే భార్య "మీరేం మనిషి ఏంటి మీరు ఇలా పిల్లవాడు ఇలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటారు. ఎళ్ళండి. ఏదో ఒకటి చేయండి" అంటే బయటకొస్తాడనమాట. బయటికెళ్ళినా ఎక్కడ సో, ఆయనకు తిరుగుతానే ఉంటాడు. ఇంకా ఆ అవకాశం అనేది లభించలేదు. భగవంతుడు ఇవ్వలేదు ఇంకా. ఏ ఆహార పదార్థాలు గూడా హ్మ్. ఇవ్వలేదనమాట. తిరుగుతూ ఉంటాడు. అయితే భార్యకు కోపమొస్తుంది. అరే! ఎప్పుడు చూసినా ఈ భగవద్గీత పట్టుకొనుంటాడు అని జెప్పేసి భగవద్గీతను ఏం చేస్తుందంటే ప్లేట్ తీసుకొని కోస్తుంది. ఆమె కోసినప్పుడు ఎగ్జాక్ట్‌గా హ్మ్. భగవంతుడే యాక్చువల్‌గా బ్లేడ్‌తో కోస్తుంది అక్కడ భగవద్గీత మీద. అయితే కృష్ణ, బలరాం ఇద్దరు గూడా ఒస్తారు. చిన్న పిల్లగాళ్ళ రూపంలో వచ్చేసి చాలా ఆహార పదార్థాలు పట్టుకొనొస్తారు. ఆహ్, స్త్రీ ఉంటుంది ఇంట్లో. రాగానే చూస్తూ ఉంటుందనమాట. చాలా అందంగా ఉంటారు. "ఎవరయ్యా మీరంటే" "ఇట్లా మీ స్వామి పంపించారు" అని జెప్పి చెప్తాడనమాట. ఆమె సరే ఆమె నమ్ముతుంది. ఎందుకంటే భర్త బయటికి వెళ్ళాడు గదా! సామాగ్రి కోసం. నిజమే పంపించాడు. ఇన్నా అని జెప్పేసి. అవును చాలా పంపించాడు అని జెప్పేసి. అయితే అడుగుతుందనమాట. "ఏమైంది నాన్న నీ పెదాల్లో" అంటే ఇట్లా ఆహ్, నేనంటే నచ్చని వారు బ్లేడ్‌తో ఇలా కోసారని జెప్పి చెప్తారు. అర్థం గాదామెకు. ఆహ్, పిల్లగాళ్ళిద్దరొచ్చేసి సామాగ్రి ఇచ్చేసి ఎళ్ళిపోతారు. భార్య వస్తుందనమాట. అదే ఈ భార్య ఇంట్లో ఉండి అన్నీ తయారు చేస్తూ ఉంటుంది. భర్త ఇంటికొచ్చేసరికల్లా చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇంత సరుకా? ఎక్కడిది? అది ఒక 3, 4 నెలల వరకు తిన్నా తరగనటువంటి సామాగ్రి ఉంటుందనమాట. ఎవరిచ్చారు ఏందనంటే, ఎవరో ఇద్దరు పిల్లలు వచ్చి మీరే పంపించారు గదా! ఒకరు తెల్లగా, ఒకరు నల్లగా ఉన్నారు. చాలా అందంగా ఉన్నారనంటే హ్మ్. చెప్ అడుగుతుందనమాట. అదే అడుగుతాడనమాట భార్యను. ఎలా ఉన్నారు? ఏందని అడిగితే, ఇలా ఉన్నారిద్దరు. ఒక అబ్బాయికి ఇలా పెదాల నుంచి చిన్నగా రక్తం గూడా కారుతుందనంటే, అప్పుడు అర్థం కాదనమాట ఆయనకి. సరేలే అని జెప్పేసి ఇంట్లోకెళ్తాడు. ఎళ్లి భగవద్గీత చూసి కట్ చేసుంటుంది. ఎవరు కట్ చేశారు అనంటే, భగవద్గీతను నేనే కట్ చేశాను. నాకు భగవంతుని మీద కోపం వచ్చేసి కట్ చేశాననంటే, అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అయ్యో! సాక్షాత్తు కృష్ణ బలరాము వచ్చారిక్కడికి ఈ ఆహార పదార్థాలు తీసుకొని. నేను ఎంత మూర్ఖుడిని. నీకు భగవంతుడి మీద నమ్మకం లేదు. నీకు వారి దర్శనం దొరికింది. వారు భగవంతుడని తెలీదు. ఎక్స్‌క్యూజ్ మీ. నాకు దర్శనం దొరకలేదు. నాకు తెలుసు వాళ్ళు భగవంతుడని. ఎక్స్‌క్యూజ్ మీ. సారీ.
సో చూడండి భగవంతుని లీలలు ఎలా ఉంటాయో. తెలిసిన వారికి దర్శనం ఉండదు. తెలియని వారికి దర్శనం. సో అదే భగవంతుని యొక్క లీలలు చాలా వర్ణనాతీతంగా ఉంటాయన్నమాట. సో ఫైనల్‌గా ఏం చేసింది వాళ్ళకి భగవంతుని యందు ఎవరైతే అచింత్యమైన భక్తి ఉంటుందో వారికి కావాల్సినవన్నీ కూడా తీసుకొస్తారు భగవంతుడు. ఈ యొక్క స్టోరీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా ప్రభుజీ? ఇప్పుడు శుద్ధ భక్తులు ఎలాగైనా ఆయన దర్శనం లేకపోయినా కలగకపోయినా విశ్వసిస్తారు కదా ప్రభుజీ. అదే కనుక అభక్తులు అనుకోండి, వాళ్ళకి ఆయన యొక్క దర్శన భాగ్యం కలిగితే గానీ ఆయన్ని విశ్వసించలేరు కదా. సో ఈమె అభక్తురాలు కదా. సో అలా కూడా ఆమెకి దర్శనాన్ని ఇచ్చి ఆమెను భక్తిలో పురోగమించేలాగా చేశారనుకోవచ్చా ప్రభుజీ? హరే కృష్ణ. యాక్చువల్‌గా ఆమెకి తెలీదు వచ్చింది కృష్ణ బలరాములని. తర్వాత తెలిసింది కదా ప్రభుజీ తన భర్త తర్వాత ద్వారా. తెలిసినా గానీ ఇప్పుడు భక్తి లేని వారికి భగవంతుని యందు భక్తిని క్రియేట్ చేయటం అంటే టైం అది వాళ్ళు అర్థం చేసుకునే ఆ రోజు మరి తర్వాతకి అర్థం చేసుకుందా చేసుకోలేదా తెలియదు మనకి. పద్మ పురాణంలో మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తే తెలుస్తుంది ఇంకా ఫర్దర్‌గా. ఓకే ప్రభుజీ. కాకపోతే భర్త చెప్పిన దాని మాటల పట్ల తనకి విశ్వాసం ఉండొచ్చు కాబట్టి తన భక్తి పెరగచ్చు కదా ప్రభుజీ. శ్వాస ఉంటే పెరుగుతుంది భక్తి ఎవరికైనా. ఎందుకు దర్శన భాగ్యం కలిగింది కాబట్టి అప్పుడైనా కృష్ణ విశ్వసిస్తారు భాగ్యం కదా. కలిగింది. తెలియదు కదా కృష్ణ బలరాములని. తర్వాత తెలిసింది కదా ప్రభుజీ. తర్వాత తెలిసినా అర్థం చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఎస్ ప్రభుజీ. అవును ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభు దండాత్ హరే ప్రణామ్ కృష్ణ ప్రభు. ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. సారీ హరే ఏమనుకో కృష్ణ. మాకు నేను లేట్‌గా వచ్చాను. నేను యాక్చువల్‌గా నేను బయటికి వెళ్ళాను మర్చిపోయాను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. प्रभु जी మా బాబుని బ్లెస్ చేయండి ప్రభు जी, ఈ రోజు ఎగ్జామ్ ఉంది। ఎగ్జామ్ ఏం ఎగ్జామ్?